ఆసియాలో మధ్యధరా సముద్రం, జోర్డాన్ నదీ మధ్యన ఉండే ప్రాంతమే పాలస్తీనా. ఈ ప్రాంతం యూదు, క్రైస్తవ మతాలకు పుట్టినిల్లు. పురాతన కాలం నుండి ఈజిప్టు రాజులు, పర్షియా చక్రవర్తులు, అలెగ్జాండర్ నుంచి ఒట్టోమన్ చక్రవర్తి దాకా అనేక మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1914కు ముందు ఈ ప్రాంతం ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒట్టోమన్ చక్రవర్తి ఓడిపోవడంతో పాలస్తీనా ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. అప్పటికే ఈ ప్రాంతంలో యూదుల జనాభా తగ్గి మైనారిటీలుగా, అరబ్బులు మాత్రం అధిక సంఖ్యలో మెజారిటీలుగా ఉండేవారు. యూదులు పాలస్తీనాను తమ పుట్టినిల్లుగా భావించేవాళ్ళు. అరబ్బులు దీనిని అంగీకరించేవారు కాదు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, యూదులు జియానిస్టు ఉద్యమం ద్వారా యూదు రాజ్య స్థాపన కోసం జరిపిన పోరాటంలో విజయం సాధించారని చెప్పవచ్చు. ఈ పటాన్ని పరిశీలించడం ద్వారా పాలస్తీనాను యూదులు ఏ విధంగా ఆక్రమించుకొని ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పరచుకున్నారో చూడవచ్చు. దీంతో వేలాదిగా పాలస్తీనీయులు అక్కడి నుండి పారిపోవలసి వచ్చింది. చాలా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోగలిగింది. పాలస్తీనా ప్రాంత ఆక్రమణలకై యూదులు, అరబ్బులు సాగించే పోరాట ఫలితంగా రగిలిన నిప్పు కణిక అగ్నిజ్వాలగా మారింది. ఇంకొంచెం లోతుగా పశ్చిమాసియా ఘర్షణల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమాసియా సంక్షోభం అని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించింది. అరబ్బులు నివాసం ఉంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్ర స్థలం. అక్కడ ఉన్న జెరూసలేం యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు వీరందరికీ కూడా పవిత్రమైన స్థలం. యూదులు పాలస్తీనాని తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్ళను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసపోయారు యూదులు. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి యూదులను బాధ్యులను చేసి యూరోప్లో ఉన్న క్రైస్తవులు వాళ్ళను వేధింపులకు గురిచేసేవాళ్ళు. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపారు. అట్లాగే వీళ్ళను జైలు పాలు చేశారు. చాలా క్రూర హింసలు పెట్టడం జరిగింది యూదులను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులలో జియానిస్టు ఉద్యమం మొదలైంది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే ఇప్పటికే పాలస్తీనీయులు అంటే వీళ్ళలో ఎక్కువ మంది అరబ్బు ముస్లింలు అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఈ అరబ్బు ముస్లింలకు మరియు యూదులకు మధ్య ఘర్షణ మొదలైంది. మధ్యప్రాచ్యంలో ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనడంతో సమస్య మరింత సంక్లిష్ట రూపంగా దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రభావంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఎందుకంటే ఇక్కడ చమురు నిల్వలు కనుగొనబడ్డాయి కాబట్టి. ఇతరులు దానిపై నియంత్రణ సాధించకుండా ఇవి అడ్డుకున్నాయి. 1947లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదించి దీని ప్రకారం పాలస్తీనాను 2 భాగాలుగా చేసి ఒకటి అరబ్బులకు, మరొకటి యూదులకు కేటాయించారు. 1948లో బ్రిటన్ తన సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకుంది. యూదుల కోసం ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఏర్పడింది. అరబ్బులు తమ మాతృభూమిని వదులుకోవడానికి అంగీకరించలేదు. ఇజ్రాయెల్ని చట్టబద్ధ దేశంగా గుర్తించడానికి అరబ్బులు తిరస్కరించారు. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇల్లు వదిలి ఇతర అరబ్బు దేశాల్లో కాందీషుకులుగా ఆశ్రయం పొందారు. ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాజర్ అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ఇజ్రాయిల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలులు చేపట్టడానికి అతడు ఆత్మాహుతి దళాలను ఏర్పరిచాడు. 1956లో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి చేసింది.
యుద్ధాన్ని ఆపేయమని అమెరికా, రష్యాలు కోరాయి. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1967లో అరబ్బులు మరొకసారి ఇజ్రాయెల్పై దాడి చేశారు. ఎదురు దాడి చేయడమే మెరుగైన రక్షణాత్మక చర్యగా భావించి ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని వాయుదళాన్నంతటినీ విధ్వంసం చేసింది. అంతేకాకుండా గాజా, గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఆక్రమించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినప్పటికీ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అయితే యుద్ధ విరమణకు మాత్రం అంగీకరించింది. ఈ ఆక్రమిత ప్రాంతాలు బఫర్ ప్రాంతాలుగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ భావించింది. అరబ్బుల ఉద్యమాన్ని ఈ యుద్ధం కుంటుపరిచిందని మనం చెప్పవచ్చు. ఈలోగా 1964లో జోర్డాన్లో PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించింది. అరబ్ బృందాలన్నింటినీ ఏకం చేసి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. కోల్పోయిన భూభాగాన్ని శాంతియుతంగా తిరిగి పొందడం దీని లక్ష్యం. అయితే 1967లో యాసర్ అరాఫత్ నాయకత్వంలోని PLO ఇజ్రాయెల్పై దాడి చేయాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అరబ్బు దేశాలు అంతగా ఉత్సాహం చూపలేదు. దీంతో PLOలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి విమానాలను హైజాక్ చేయడం, 1972 సెప్టెంబర్లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపడం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. పాలస్తీనియన్ల ఈ దాడులను సాకుగా చేసుకొని ఇజ్రాయెల్ వాళ్ళపై తిరిగి దాడులు చేసి తాము గతంలో ఇచ్చిన మాటను అమలు చేయడానికి నిరాకరించింది. దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా నిత్య యుద్ధ వాతావరణంతో, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది. PLO పరస్పరం సంఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది. అంతిమంగా అరాఫత్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి ఇజ్రాయెల్ను గుర్తించడం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనడానికి అంగీకరించాడు. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించడానికి అతడు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వెస్ట్ బ్యాంక్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవటానికే కాక పాలస్తీనాలోని అరబ్బు వాసులకు ఓటు హక్కు ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ తన మాటను నిలుపుకోక ఏదో ఒక సాకుతో పాలస్తీనియన్లపై దాడులు కొనసాగించడం వల్ల ఈ ఒప్పందాలు విజయవంతం కాలేదని చెప్పవచ్చు. పాలస్తీనియన్ దేశాన్ని PLOని చట్టబద్ధ ప్రతినిధిగాను, అరాఫత్ దానికి అధ్యక్షుడుగాను గుర్తించడానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్వస్థకు గురై మరణించాడు. ఇప్పటికీ పాలస్తీనియన్లు దేశ బహిష్కరణ, యుద్ధం లాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ తమ సొంత గడ్డ కోసం, ప్రశాంత జీవనం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా 1987లో పాలస్తీనా ప్రాంతాల్లో తిరుగుబాటు ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. పాలస్తీనాలోని 2 రాజకీయ పక్షాల్లో ఇదొకటి. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాస్ తన కర్తవ్యాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్ను నాశనం చేసి ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే అక్టోబర్ 7, 2023 శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై దాడి చేసింది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది.